సూర్యాపేట పబ్లిక్ క్లబ్ లో గత కొన్ని సంవత్సరాల నుండి జరుగుతున్న అక్రమాలు, నిధుల దుర్వినియోగం, నిధుల స్వాహాపై విచారణ జరపాలని పబ్లిక్ క్లబ్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయాలని, ప్రస్తుత కమిటీని రద్దు చేసి నూతన కమిటీని నియమించాలని కోరుతూ పబ్లిక్ క్లబ్ సభ్యులు గురువారం పబ్లిక్ క్లబ్ గౌరవ అధ్యక్షులు సూర్యాపేట ఆర్డీఓ వీరబ్రహ్మచారి గారిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పబ్లిక్ క్లబ్ సీనియర్ సభ్యులు, సీనియర్ అడ్వకేట్ నూకల సుదర్శన్ రెడ్డి, బొల్లెద్దు దశరథలు మాట్లాడారు. సూర్యాపేట పబ్లిక్ క్లబ్లో గత కొన్ని సంవత్సరాల నుండి జరుగుతున్న అక్రమాలు, నిధుల దుర్వినియోగం, నిధుల స్వాహాపై విచారణ జరపాలని, పబ్లిక్ క్లబ్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయాలని, ప్రస్తుత కమిటీని రద్దు చేసి నూతన కమిటీని నియమించాలని కోరుతూ పబ్లిక్ క్లబ్ సభ్యులు గురువారం పబ్లిక్ క్లబ్ గౌరవ అధ్యక్షులు సూర్యాపేట ఆర్డీఓ వీరబ్రహ్మచారిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పబ్లిక్ క్లబ్ సీనియర్ సభ్యులు, సీనియర్ అడ్వకేట్ నూకల సుదర్శన్ రెడ్డి, బొల్లెద్దు దశరథ మాట్లాడుతూ పబ్లిక్ క్లబ్కు ప్రతి నెల దుకాణాలు అద్దె, ఆడిటోరియం అద్దెల ద్వారా లక్షలాది రూపాయలు ఆదాయం వస్తుందని, కానీ ప్రస్తుత కార్యదర్శి అక్రమాలకు పాల్పడ్డారని, నిధులను స్వాహా చేయడంతో పాటు క్లబ్కు సంబంధం లేని రంగస్థల పద్యాలు, భరతనాట్యాలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ లక్షలాది రూపాయలు స్వాహా చేశారని అన్నారు. 12 నెలలకు ఒకసారి సర్వసభ్య సమావేశం పెట్టాలని, ప్రతి నెల క్లబ్ యొక్క ఆదాయ వ్యయాలను క్లబ్ సభ్యులకు తెలియజేస్తూ నోటీస్ బోర్డులో పెట్టవలసి ఉందని, ప్రతి నెల కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ప్రస్తుత కార్యదర్శి ఎటువంటి సమావేశాలు పెట్టకుండా, ఆదాయం ఖర్చులు చెప్పకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నిధులు దుర్వినియోగం చేశారని తెలిపారు. ప్రస్తుత కమిటీని రద్దు చేయాలని, నూతన కమిటీని ఏర్పాటు చేయాలని, క్లబ్ నుండి అక్రమంగా డబ్బులు స్వాహా చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సభ్యులు ఎలుగురి చంటిబాబు, శనగాని రాంబాబు గౌడ్, చెంచల శ్రీనివాస్, కకిరేని శ్రీనివాస్, పొలగని బాలుగౌడ్, పిండిగ విజయ్ కుమార్, ఎండి ఫరియోద్దీన్, పోలబైన నర్సయ్య, దొరేపల్లి రమేష్, కర్నాటి రవి, గవ్వ కృష్ణారెడ్డి, కుమరికుంట్ల లింగయ్య, కుందమాల శేఖర్, సయ్యద్ కమరుద్దీన్, రాపర్తి శ్రీనివాస్ గౌడ్, శేషయ్య, రావుల రాంబాబు, ఎలంగదుల సాయినేత, గుణగంటి సైదులు గౌడ్, బికమల్ల రఘు, సైదు, ఎలుగురు రవి, పగడిమరి నవీన్ కుమార్, సైదులు మేస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా ఎక్కడ ఏది ప్రాబ్లం ఉంది అవన్నీ కూడా చూసి సార్ట్ అవుట్ చేసేసి థ్యాంక్స్ సార్. ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు, క్లబ్ విషయాల మీద, క్లబ్ సమస్యల మీద, వాటికి సంబంధించిన ఆదాయ వ్యవహారం మీద గౌరవ ఆర్డీఓ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇద్దరికి. దీనికి కొద్దిగా బ్యాక్గ్రౌండ్ మనకి వెనక్కి గత 7-8 ఏళ్ల నుంచి పబ్లిక్ క్లబ్ అనేది ఒక గ్రూపుకు చెందిందిగా వ్యవహరిస్తుంది. ఒక గ్రూప్ సభ్యులే దీనికి అధికారుల వాళ్ళు ఇష్టం వచ్చిన వ్యవహారం చేస్తున్నారు. అది ఎంతో ప్రతిష్టతోని సూర్యాపేటలో ఇంటలెక్చువల్స్కు, మహావాదు అందరికీ కలిసి ఒక పబ్లిక్ క్లబ్ ఉంటే దానికి సాయంకాలం పూట వినోదంగా మంచిగా పేపరు, విజ్ఞానం, స్పోర్ట్స్ లెక్క ఉండేది. అలాంటి క్లబ్ను తన సొంత అవసరాలకు ఉపయోగించుకునే పద్ధతి చేస్తుంది. ఆ క్లబ్కు చాలా కాలం నుంచి డెవలప్ చేయడం వల్ల పోయిన సెక్రటరీ వేనారెడ్డి గారు, ఇంకా కొంతమంది సెక్రటరీలు వాళ్ళందరూ కూడా డెవలప్ చేయడం వల్ల ఆ క్లబ్కు మంత్లీ కనీసం ఒక 2 నుంచి 3 లక్షల ఆదాయం వస్తుంది. ఆ ఆదాయం దాన్ని సరైన పద్ధతిలో నిర్వహిస్తలేరు. మాకు తెలిసినంత వరకు చూస్తే ఆ క్లబ్లో ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి ఒక ఆడిటోరియం ఉంది. ఆ ఆడిటోరియం కనీసం వార్షిక ఆదాయం 3 లక్షలు ఉంటుంది. సూర్యాపేట పబ్లిక్ క్లబ్ అవినీతి అక్రమాల మీద మేమందరం కూడా సూర్యాపేట క్లబ్ మెంబర్స్గా మేము ఎంతో విసిగిపోయామో దాన్ని పరిశీలించాలని చెప్పి శ్రీ గౌరవ అధ్యక్షులు ఆర్డీఓ గారికి మా క్లబ్ మెంబర్ అందరి తరఫున వినతి పత్రం వేయడం జరిగింది. క్లబ్ సంబంధించిన పైసలు కానీ, క్లబ్ సంబంధించిన వ్యవహారాలు కానీ ఎంతోమంది దాచుకున్నారు. అటువంటి వాళ్ళని తక్షణమే వెంటనే తీసివేయాలని మేమందరం కూడా క్లబ్ గౌరవ అధ్యక్షులు ఆర్డీఓ గారు కలవడం జరిగింది. దీని గురించి సీనియర్ నాయకులు, అన్న న్యాయవాది, క్లబ్ సీనియర్ నెంబరు సుదర్శన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిగా కూర్చున్నాం. క్లబ్లో జరిగినటువంటి అవకతవకత గురించి గత 2 రోజుల నుంచి గౌరవ సభ్యులందరూ దాని మీద చర్చించి
కూలంకషంగా పరిశీలించి ఇలాగే ఉంటుంటే మున్ముందు ఇంకా చాలా అరాచకాలు అనర్థాలు జరుగుతుంటాయనే ఉద్దేశంతో గౌరవ సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానించుకొని క్లబ్ నియమ నిబంధనల ప్రకారం ప్రతి సంవత్సరం అంటే 12 నెలలకు ఒక జనరల్ బాడీ సమావేశం నిర్వహించుకోవాల్సిన ఆనవాయితీ క్లబ్ నిబంధనల ప్రకారం ఉంది. 138/64 రిజిస్ట్రేషన్ నెంబర్ గల పబ్లిక్ క్లబ్కి ఎంతో గత చరిత్ర ఉంది. అయితే అలాంటి ఒకవేళ 12 నెలలకు ఒకసారి చేయలేని పరిస్థితుల్లో అనివార్య కారణాలను 15 నెలలకు కానీ సర్వసభ్య సమావేశం నిర్వహించాలి. అలాంటివి చేయలేదు. ప్రతి నెల కార్యవర్గ సమావేశం ఎగ్జిక్యూటివ్ కమిటీని నిర్వహించినటువంటి ఆదాయ వ్యయాలు అది ఒక కాపీ నోటీస్ బోర్డు మీద పెట్టాలి. అలాంటిది ఏం చేయలేదు. తన స్వార్థం కోసం ఒక వ్యక్తి కోసమే, తన గొప్పల కోసం ఎవరి బర్త్డేలో ఎవరి ఉత్సవాలు చేసుకుంటూ ముఖ్యంగా క్లబ్ యొక్క ఆదాయాన్ని చాలా దుర్వినియోగం చేస్తుంది. చెప్పుకోవటానికి చాలా ఉన్నాయి. అలాగే పబ్లిక్ క్లబ్ సూర్యాపేటలో ఆడిటోరియం, దానికి అసలు సూర్యాపేటలో ఎప్పుడు లేనటువంటిది ఫస్ట్ మనకాన్నే స్టార్ట్ అయింది. ఒకటి, జరిగిన అవినీతి మీద ఆడిట్ వేయించి గవర్నమెంట్ ప్రభుత్వం చేత ఆడిట్ చేయించి అతని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఎవరైతే వారి బాధ్యులో వారి క్రిమినల్ కేసు చేయాలి, రికవర్ చేయాలి. 2, వెంటనే ఉన్న ఎగ్జిక్యూటివ్ ఏదైతే బాడీ అని చెప్తున్నారో ఇల్లీగల్ బాడీని వెంటనే రద్దుపరచాలి. 3వది, జనరల్ బాడీ కండక్ట్ చేయాలి. మళ్ళీ ఒక కమిటీని, లీగల్ కమిటీని ఎన్నుకోవాలి. ఈ 3 చర్యలు వెంటనే చేపట్టాలనేది డిమాండ్ అన్నమాట.